శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ షష్ఠోధ్యాయ విష్ణువు జన్మించుట. బ్రహ్మోవాచ భో బ్రహ్మన్ సాధు పృష్టోహం త్వయా విబుధసత్తమా లోకోపకారిణా నిత్యం లోకానాం హితకామ్యయా యచ్చుత్వా సర్వలోకానాం సర్వపాపక్షయో భవేత్ తదహం తే ప్రవక్ష్యామి శివతత్వమనామయం. శివతత్వం మయానైవ విష్ణునాపి యథార్థతః జ్ఞాతం చ పరమం రూపమద్భుతం చ పరేణన. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ మహర్షి, నీవు గొప్ప విద్వాంసుడవు. నిత్యము లోకుల హితమును గోరి లోకమునకు ఉపకారము చేసే నీవు నన్ను చక్కగా ప్రశ్నించితివి. నేను నీకు చెప్పబోవు నిర్దోషముగు శివతత్వమును విన్న మానవులందరి పాపములన్నీను నశించును. శివతత్వమును నేను గాని విష్ణువు గాని సమగ్రముగా నిరుంగము. అది సర్వోత్కృష్టమైనది, అద్భుతమైనది, ఇతరులకు తెలియరానిది. మహాప్రళయకాలే చ నష్టే స్థావర జంగమే ఆసీత్తమోమయం సర్వమనర్క గ్రహతారకం అచంద్ర మనహోరాత్ర మనజ్ఞ నిలభూజలం అప్రధానం వ్యాచ్యూన్య మన్యతేజో వివర్జితం అదృష్టత్వాదిరహితం శబ్దస్పర్శ నముజ్హితం అవ్యక్త గంధరూపం చ రసత్యక్తమదిజ్మఖం ఇత్తం సత్యంధ తమసే సూచీవేద్యే నిరంతరే తస్యద్బ్రహ్మేతి యచ్చుత్వా సదేకం ప్రతిపద్యతే. మహాప్రళయము సంభవించిన కాలములో చరాచర జగత్తు నశించగా సర్వము చీకటిమయముగా నుండెను. సూర్యుడు, గ్రహములు, నక్షత్రములు లేకుండెను. చంద్రుడు, రాత్రింబవళ్ళు, అగ్ని, వాయువు, భూమి, జలము, అవ్యక్త తత్వము, ఇతర తేజస్సులు లేకుండెను. ఆకాశము శూన్యముగా నుండెను. అదృష్టము మొదలైనవి లేకుండెను. శబ్ద, స్పర్శ, గంధ, రూప, రసములు లేకుండెను. దిగ్విభాగము లేకుండెను. ఈ విధముగా సూదితో పొడుచుటకు సఖ్యమా అన్నట్లు ఉన్న దట్టమైన కటిక చీకటి మాత్రమే ఉండెను. తత్సద్బ్రహ్మ అను శృతిచే ప్రతిపాదింపబడే సత్తు ఒక్కటి మాత్రమే ఉండెను. ఇతీదృశం యదా నాసీద్యత్తత్ సదాత్మకం యోగినోంతర్హతాకాశే యత్పశ్యంతి నరంతరం అమనోగోచరం వాచాం న కదాచన అనామరూపవర్ణం చన స్థూలం నచ యత్కృశం అహ్రస్వ దీర్ఘమలఘు గురుత్వ పరివర్జితం న యత్రోపచయ కశ్చిత్ తథా నాపచయోపి చ అభిదత్తే చకితం యదస్తీతి శృతిః పునః సత్యం జ్ఞానమనంతం చ పరానందం పరం మహః. ఇది, ఇట్టిది, ఏది, అది ఇత్యాది మూర్తామూర్తాత్మకమగు జగత్తు ఆ సమయములో లేకుండెను. అప్పుడు ఉన్న పరబ్రహ్మమును యోగులు హృదయాకాశములో సర్వదా దర్శించెదరు. అది మనస్సునకు గోచరము కాదు, వాక్కునకెన్నడూ విషయము కాదు. దానికి నామరూపములు, వర్ణము, రంగు, బ్రాహ్మణాది భేదములు లేవు. అది స్థూలము కాదు, కృశించినది కాదు, పొట్టి కాదు, పొడుగు కాదు, తేలిక కాదు, బరువు కాదు. దాని యందు పెరుగుదల లేదు, తగ్గుదల లేదు. సత్య జ్ఞానానంత స్వరూపము, పరమానంద ఘనము, పరంజ్యోతి రూపమునకు ఆ పరబ్రహ్మను గురించి విస్మయావిష్టమగు శృతి అస్తి, ఉన్నది అని మాత్రమే చెప్పగలుగుచున్నది. అప్రమేయ మనాధారమవికార మనాకృతి నిర్గుణం యోగిగమ్యం చ సర్వవ్యాప్యేక కారణం నిర్వికల్పం నిరారంభం నిర్మయాం నిరుపద్రవం అద్వితీయ మననాద్యంతం మవికారం చిదాత్మకం యస్యేత్థం సంవికల్పంతే సంజ్ఞా సంజ్ఞోక్తి తస్మవై కేతా చైవ కాలేన ద్వితీయే చ భవత్కిల అమూర్తేన స్వమూర్తిశ్చ తేనా కల్పి స్వలీలయ సర్వైశ్వర్య గుణోపేత సర్వజ్ఞానమయూ శుభ. పరబ్రహ్మ ప్రమాణగోచరము కాదు, అన్యముపై ఆధారపడదు. అది వికారములు లేనిది, ఆకారము లేనిది, గుణములు లేనిది, వ్యాపకము. జగత్తునకు ఏకైక కారణముకు పరబ్రహ్మను యోగులు పొందగలుగుదురు. అది వికల్పములు లేనిది, అది లేనిది, మాయాప్రభావము లేనిది, ఆది లేనిది, మాయాప్రభావము లేనిది, ఉపద్రవములు లేనిది, బ్రహ్మము కంటే భిన్నమైన ద్వితీయ వస్తువు ఏదియూ లేనిది, ఆద్యంతములు లేనిది, వికారములు లేనిది, అది చైతన్య ఘనము. ఈ తీరున పరబ్రహ్మను గురించి స్వరూప తటస్థ లక్షణములు ఊహింపబడును. అట్టి పరమాత్మకు చాలా కాలము తరువాత ద్వైతమునందు ఇచ్ఛ కలిగెను.
నిరాకారుడు ఆ పరమాత్మ తన లీలచే సర్వైశ్వర్య గుణములతో కూడిన సర్వజ్ఞానయుతమైన మంగళకరమగు స్వీయమూర్తిని కల్పించెను. సర్వగా సర్వరూపాచ సర్వదృక్ సర్వకారిణి సర్వైక వంద్య సర్వాద్య సర్వదా సర్వసంస్కృతి పరికల్ప్యేతి తాం మూర్తిమైశ్వరీం శుద్ధరూపిణీం అద్వితీయమనాద్యంతం సర్వాభావం చిదాత్మకం అంతర్దదే పరాఖ్యం యద్బ్రహ్మ సర్వగమవ్యయం అమూర్తేః యత్పరాఖ్యం వై తస్య మూర్తి సదాశివః అర్వాచీనాః పరాచీనా ఈశ్వరం తం జగద్బృదాః శక్తిస్తదైకలే నాపి శైవం విహరతా తనుః స్వవిగ్రహాత్ స్వయం సృష్టా స్వశరీరానపాయిని. ఆ మూర్తి సర్వరూపమును ధరించినదై సర్వమును పొంది సర్వమును చూస్తూ సర్వమును చేయును. సర్వులచే నమస్కరింపదగిన ఆమె సర్వమునకు ఆది, సర్వమును ఇచ్చును. ఆమెయే సర్వ సంస్కృతులకు మూలము. ద్వితీయము లేనిది, ఆద్యంతములు లేనిది, సర్వమును ప్రకాశింపజేయు చిద్ఘనము, సర్వవ్యాపకము, వినాశము లేనిదగు పరబ్రహ్మ శుద్ధరూపిణి. ఈశ్వర్యగు ఆ మూర్తిని సృజించి అంతర్ధానము చెందెను. మూర్తిరహితమైన పరబ్రహ్మ యొక్క మూర్తియే సదాశివుడు. ఆయనయే ఈశ్వరుడని ప్రాచీన ఆధునిక విద్వాంసులు వాక్రుచినారు. ఏకాకి అయి స్వేచ్ఛగా సంచరించు సదాశివుడు తన స్వరూపము నుండి తనకంటే భిన్నము కాని శక్తిని స్వయముగా సృష్టించెను. ప్రధానం ప్రకృతిం తాం చ మాయాం గుణవతీం పరాం బుద్ధి తత్వస్య జననీ బాహుర్వికృతి వర్జితాం సా శక్తిరంబిక ప్రోక్త ప్రకృతి సకలేశ్వరి త్రిదేవ జననీ నిత్య మూల కారణమిత్యుత అస్యా అష్టౌ భుజాశ్చాసన్ విచిత్ర వదనా శుభ రాకాచంద్ర సహస్రస్య వదనే భాశ్చ నిత్యసః నానాభరణ సంయుక్త నానాగతి సమన్విత నానాయుధధరా దేవి పుల్ల పంకజలోచన అచింత్య తేజసా యుక్త సర్వయోని సముద్యత. ఆమెయే ప్రధానము, ప్రకృతి, మాయా, త్రిగుణాత్మిక, పరాశక్తి, సమష్టి బుద్ధితత్వమునకు జనని, వికారము లేనిది అని పురుషులు చెప్పుదురు. ఆసక్తియే అంబిక, ప్రకృతి, సర్వమునకు ఈశ్వరి అని చెప్పబడును. మరియు ఆమె బ్రహ్మ విష్ణు రుద్రులకు జనని, నిత్య మూల కారణము అని కూడా చెప్పబడెను. ఆమెకు 8 భుజములు కలవు. ఆమె యొక్క మంగళకరమగు ముఖము అనేక రంగులతో శోభిల్లును. ఆమె ముఖములో అనంత పూర్ణిమా చంద్రుల కాంతి నిత్యము ప్రకాశించును. ఆమె అనేక ఆభరణములను ధరించును. ఆమె అనేక విధముల గతి గలది. అనేక ఆయుధములను ధరించే ఆ దేవి యొక్క నేత్రములు వికసించిన పద్మముల వలె నుండును. ఆమె తేజస్సు ఊహకందనిది. ఉద్యమశీలియగు ఆమెయే సర్వకారణము. ఏకాకిని యదా మాయ సంయోగాచ్యాప్యనేకిక పురఃపుమానీశ్వరస్య శివశంభురనీశ్వరః శీర్షే మందాకినీధారి బాలచంద్రస్త్రిలోచనః పంచవక్త్రః ప్రసన్నాత్మ దశబాహుస్త్రిశూలధృక్ కర్పూర గౌరి సుసితో భస్మోద్ధూళిత విగ్రహః యుగపచ్చ తయా శక్త్యా శాకం కాలస్వరూపిణ శివలోకాభిదం క్షేత్రం నిర్మితం తేన బ్రహ్మణ తదేవ కాశికేత్యతత్ ప్రోచ్యతే క్షేత్రముత్తమం. ఆమె ఏకాకియే అయినను గుణ సంయోగముచే అనేకముగా అగును. ఆ సదాశివుడే పరమపురుషుడు, ఈశ్వరుడు, శివుడు, శంభువు. ఆయనకు ఈశ్వరులు లేరు. ఆయన తలపై మందాకిని ఫాలమునందు చంద్రుని ధరించును. ఆయన 3 కన్నులు, 5 ముఖములు, 10 చేతులు గలవాడు. ప్రసన్నమగు మనస్సు గలవాడు. ఆయన త్రిశూలమును ధరించును. ఆయన దేహము కర్పూరము వలె పచ్చగా తెల్లగా నుండును. ఆయన దేహమంతటా భస్మను ధరించును. కాలస్వరూపుడగు అపరబ్రహ్మ శక్తితో బాటు శివలోకమును క్షేత్రముగా నిర్మించెను. ఆ ఉత్తమ క్షేత్రమునకు కాశీ అను పేరు గలదు. పరం నిర్వాణ సంఖ్యానం సర్వోపరి విరాజితం తాభ్యాం చ రమణాభ్యాం చ తస్మిన్ క్షేత్రే మనోరమే పరమానంద రూపాభ్యాం పరమానంద రూపిణి మునే ప్రళయకాలేపి న తత్క్షేత్రం కదాచన విముక్తం హి శివాభ్యాం యద విముక్తం తతో విదుః అస్యానందవనం నామ పురాకారీ పినాకిన క్షేత్రస్యానంద హేతుత్వాద విముక్తమనంతరం. కాశీనగరము సర్వశ్రేష్టమగు మోక్ష నగరి. తీర్థములలోకెల్లా గొప్పదై ప్రకాశించుచున్నది. పరమానంద స్థానముగు ఆ సుందర క్షేత్రమునందు పరమానంద రూపులకు శివభక్తులు ఉందురు.
ఓ మహర్షి, పార్వతీ పరమేశ్వరులు ప్రళయకాలమందైనను ఆ క్షేత్రమును ఏనాడు విడువరు. అందువలననే ఈ క్షేత్రమునకు అవిముక్తము అని పేరు. పూర్వము శివుడు ఆనందమును కలిగించునదొకటచే ఈ అవిముక్త క్షేత్రమునకు ఆనందమని పేరిడెను. అధానందవనే తస్మిన్ శివయో రమమాణయో ఇచ్చేత్య భూత్సరర్షేః సృజ్యః కోప్య పరః కిల యస్మిన్ యస్య మహాభారమావాం స్వసైవ వ్రతచారిణౌ నిర్వాణధారణం కుర్వః కేవలం కాశిసాయినౌ స ఏవ సర్వం కురుతాం స ఏవ పరిపాతు చ స ఏవ సంవృణోత్వంతే మదనుగ్రహత సదా చేతసముద్రమాకుంచ్య చింతా కల్లోలలోలితం సత్వరత్నం తమోగ్రాహం రజో విద్రుమవల్లితం యస్య ప్రసాదాత్ తిష్టావసుఖమానందకాననే. ఓ దేవర్షి, శివశక్తులిద్దరూ ఆ ఆనందమునందు రమించుచుండగా మరి ఒకరిని సృష్టించవలనని వారికి సంకల్పము కలిగెను. మరి ఒకరిని సృష్టించి వాని యందు సృష్టి భారము నుంచి మనం ఇద్దరము స్వేచ్ఛగా కాశీనగరమునందున్న వారమై పరమానందమును పొందుదుము. ఆ పురుషుడు సదా నా అనుగ్రహము చే సర్వమును సృజించి ఆతడే పరిపాలించుగాక. ప్రళయమునందు ఆతడే సర్వమును ఉపసంహరించుగాక. చింతలు అనే తరంగములతో సంక్షుబ్ధమై సత్వగుణము అనే రత్నములు, తమోగుణములు అనే మొసళ్ళు, రజోగుణమనే పగడముల గల చిత్తము అనే సముద్రమును ఉపసంహరించుకొని ఆ పురుషుని అనుగ్రహము వలన మనమిద్దరము ఆనందకానవనములో సుఖముగా నుండెదము. పరిక్షిప్త మనోవృత్తౌ బహిశ్చింతాతురే సుఖం సంప్రధార్యేతి స విభుస్తయా శక్త్యా పరేశ్వరః సవ్యే వ్యాపారయాం చక్రే దశమేఘే సుధాసవం తతః పుమానా విరాసి దేకః త్రైలోక్యసుందరః శాంతసత్వ గుణోద్రిక్తో గాంభీర్యామితసాగరః తథా చ క్షమయా యుక్తో మునే లబ్ధోపమోభవత్ ఇంద్రనీలద్యుతి శ్రీమాన్ పుండరీకోత్తమేక్షణః సువర్ణకృతి భృచేష్ట దుకూల యుగలావృతః లసత్ప్రచండ దోర్దండ యుగలో హ్యపరాజితః. నా మనోవృత్తులన్నీయు ఈ నగరమునందు లగ్నమగుచున్నవి. ఈ నగరమునకు బయట చింతా ఆదుర్దా గలవు. కాన మనమిచ్చట సుఖముగా నుండెదమని నిశ్చయించి శక్తి సహితుడగు ఆ పరమేశ్వరుడు తన ఎడమ భాగమునందు జననేంద్రియమునందు అమృతమును చిందించెను. అప్పుడు ఒక త్రిలోక సుందరుడగు పురుషుడు ఆవిర్భవించెను. ఓ మహర్షి, అతడు శాంతుడు, సత్వగుణ ప్రధానుడు, గాంభీర్యమునందు సముద్రము వంటివాడు, మరి క్షమాగుణము కలవాడు, సాటి లేనివాడు. శోభాయుక్తుడగు ఆ పురుషుడు ఇంద్రనీలమనుల కాంతి గలవాడు, పద్మముల వలె అందమగు కన్నులు గలవాడు, బంగారు రంగు గల 2 పట్టు వస్త్రములను ధరించెను. ప్రకాశించే బలమైన భుజదండములు గల అతడు పరాజితుడు కాడు. తతస్స పురుష శంభుం ప్రణమ్య పరమేశ్వరం నామాని కురుమే స్వామిన్ వదకర్మ జగావితి తచ్చుత్వా వచనం ప్రాహ శంకరః ప్రహసన్ ప్రభుః పురుషం తం మహేశానో వాచా మేఘ గంభీరయా. అప్పుడు ఆ పురుషుడు పరమేశ్వరుడు శంభునకు నమస్కరించి, ఓ స్వామి, నాకు పేరు పెట్టి పనిని ఆదేశించుము అని పలికెను. ఆ మాటను విని శంకర ప్రభుడు చిరునవ్వు నవ్వి మేఘ గర్జన వంటి ధ్వనితో ఆ పురుషునితో ఇట్లనెను. శివ ఉవాచ విష్ణువితి వ్యాపకత్వాత్తే నామఖ్యాతం భవిష్యతి బహూన్యన్యాని నామాని భక్త సౌఖ్యకరానిహ తపః కురుదృఢో భూత్వా పరమం కార్యసాధనం ఇత్యుక్త్వా శ్వాసమార్గేణ దదౌ చ నిగమం తతః తతోచ్యుత శివం నత్వా చకార విపులం తపః అంతర్ధానం గతస్సక్త సలోకః పరమేశ్వరః దివ్యం 12 వర్షం తప్వాపి చాచ్యుతః న ప్రాప స్వాభిలషితం సర్వదం శంభుదర్శనం. శివుడు ఇట్లు పలికెను, వ్యాపకుడవగుటచే నీకు విష్ణువు అను పేరు ప్రసిద్ధి చెందగలదు. భక్తులకు ఆనందమును కలిగించుచు అనేక ఇతర నామములు నీకు కలుగును. కార్యసిద్ధికి తపస్సు గొప్ప సాధనము కాన నీవు దృఢచిత్తముతో తపస్సు చేయము. ఇట్లు పలికి శివుడు శ్వాస మార్గము ద్వారా వేదమునొసంగెను. అప్పుడు విష్ణువు శివునకు నమస్కరించి గొప్ప తపస్సులు చేసెను. పరమేశ్వరుడు శక్తితో కూడి అంతర్హితుడయ్యెను. శివలోకము కూడా అంతర్ధానమయ్యెను. అచ్యుతుడు 12,000 దివ్య వర్షములు తపస్సు చేసినను సర్వమును ఇచ్చే తనకు అభీష్టమైన శివుని సాక్షాత్కారమును పొందలేకపోయెను.
తత్తత్ సంశయమాపన్న చింతితం హృది సాదరం మయాద్య కిం ప్రకర్తవ్యమితి విష్ణు శివం స్మరన్ ఏతస్మిన్నంతరే వాణి సముత్పన్నా శివచ్చుభ తపః పునః ప్రకర్తవ్యం సంశయస్యాపనుత్తయే తతస్తేన తచ్చుత్వా తపస్తప్తం సుదారుణం బహుకాలం తదా బ్రహ్మధ్యాన మార్గపరేణ హి తతస్స పురుషో విష్ణుః ప్రబుద్ధో ధ్యానమార్గతః సుప్రీతో విస్మయం ప్రాప్తి కిం యత్తవ మహా ఇతి పరిశ్రమవతస్య విష్ణో స్వాంగేభ్య ఏవ చ జలధార హి సంయాత వివిధా శివమాయయా. విష్ణువు మనస్సులో అనేక సంశయములు పొడసూపెను. అతడు ఆదరముతో శివుని స్మరిస్తూ నాకిప్పుడు కర్తవ్యమేమి అని చింతిల్లెను. ఇంతలో శివుని నుండి సంశయములను పోగొట్టుకున్నటకై మరలా తపస్సు చేయుము అను వాక్కు వెలువడెను. ఆ మాటను విని అతడు చిరకాలము పరబ్రహ్మ ధ్యానమునందు నిమగ్నుడై కఠోరమగు తపస్సును చేసెను. అప్పుడు ఆ విష్ణువు ధ్యాన మార్గము నుండి బయటకు వచ్చి శివుని మహిమను స్మరించి ప్రీతిని విస్మయమును పొందెను. ఈ విధముగా కఠిన తపస్సు చేసిన విష్ణువు అవయవముల నుండి శివమాయా ప్రభావముచే అనేక జలధారలు బయలువెడలెను. అభివ్యాప్తం చ సకలం శూన్యం యత్తన్ మహామునే బ్రహ్మరూపం జలమభూత్ స్పర్శన పాపనాశనం తదా శ్రాంతశ్చ పురుషో విష్ణుస్తస్మిన్ జలే స్వయం శుష్వాప పరమప్రీతో బహుకాలం విమోహితః నారాయణేతి నామాపి తస్మాసి శ్రుతి సమ్మతం నాణ్యత్ కించిత్తదా హ్యాసీత్ ప్రాకృతం పురుషం వినా ఏతస్మిన్నంతరే కాలే తత్వాన్యాసన్ మహాత్మనః తత్ప్రకారం శృణుప్రాజ్ఞ గదతో మే మహామతే. ఓ మహర్షి, అప్పుడు అవకాశమంతయు ఆకాశమంతయు ఆ బ్రహ్మరూపమగు జలముచే నిండిపోయెను. ఆ జలమును స్పృశించినంతనే పాపములు నశించును. అప్పుడు అలసిన విష్ణువు ఆ జలమునందు మిక్కిలి సంతసముతో చిరకాలము మోహితుడై నిద్రించెను. అందువలననే ఆయనకు వేద సమ్మతమగు నారాయణ అనగా జలముపై శయనించువాడు అను నామము కలిగెను. అప్పుడు ఆ పురుషుడు విష్ణువు తక్క ఇతర ప్రకృతి వికారము లేనియు లేకుండెను. ఈ కాలములోనే మహాత్ముని నుండి వివిధ తత్వములు ఉద్భవించెను. ఓ నారద, నీవు గొప్ప బుద్ధిశాలివి. ఆ తత్వములు పుట్టిన తీరును నేను చెప్పెదను వినుము. ప్రకృతేశ్చ మహానాస్మిన్ మహతశ్చ గుణాశ్రయః అహంకారస్తతోజాతస్త్రివిధో గుణభేదతః తన్మాత్రాశ్చ తతోజాతాః పంచభూతాని వై తతః తదైవ తానీంద్రియాని జ్ఞానకర్మమయాని చ తత్వానామితి సంఖ్యానముక్తం తే ఋషిసత్తమ జడాత్మకం చ తత్సర్వం ప్రకృతేః పురుషం వినా తత్తదైకీకృతం తత్వం 24 సంఖ్యకం శివేచ్ఛయా గృహీత్వా స సుష్వాప బ్రహ్మరూపకే. ప్రకృతి నుండి మహత్తు, మహత్తు నుండి సత్వరజస్తమో గుణములు పుట్టెను. ఈ గుణముల భేదముచే 3 విధములైన అహంకారములు పుట్టెను. అహంకారము నుండి పంచతన్మాత్రలు, వాటి నుండి 5 స్థూలభూతములు పుట్టినవి. అదే కాలములో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు పుట్టినవి. ఓ మహర్షి, నీకీ విధముగా తత్వముల లెక్కను చూపించి తిని. పురుషుడు తక్క ప్రకృతి నుండి పుట్టిన తత్వములన్నీను జడములే. విష్ణువు ఈ 24 తత్వములను ఏకము చేసి దానిని శివుని ఇచ్చచే తనలో నుంచుకొని బ్రహ్మరూపముగు జలములో నిద్రించెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం సృష్ట్యుపాఖ్యానే ప్రథమఖండే విష్ణుత్పత్తి వర్ణనం నామ షష్ఠోధ్యాయః. శివమహాపురాణంలో 2వ రుద్ర సంహిత యందు సృష్ట్యుపాఖ్యానము అనే మొదటి ఖండములోని విష్ణుత్పత్తి వర్ణనము అనే 6వ అధ్యాయము ముగిసినది.